హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో దాదాపు రైల్వేలు అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకా ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్ మిగిలినాయి అనమాట. సో వీటికి సంబంధించిన క్లాసెస్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి కంటెంట్ ఇస్తే యూజ్ అవుతుందో అటువంటి కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. సో ఫస్ట్ మనం మ్యాథ్స్లో ఉన్న టాపిక్స్ కంప్లీట్ చేసి దాని తర్వాత అర్థమెటిక్లో టాపిక్ నేను కంప్లీట్ చేస్తాను. నెంబర్ సిస్టమ్ టాపిక్ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్ సంబంధించి 3rd వీడియో అనమాట. అయితే ఈ టాపిక్లో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్త షార్ట్ ట్రిక్స్ యూజ్ చేసి సెకండ్స్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో ఈ సిరీస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు ఆల్రెడీ తెలుసు, మన యూట్యూబ్ ఛానల్లో టు ద పాయింట్ కంటెంట్, ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు మన యూట్యూబ్ ఛానల్ యాప్టిట్యూడ్ టాక్స్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ మీకు ప్లేలిస్ట్ రూపంలో క్రియేట్ చేసి పెట్టాను. సో అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలంటే అటువంటి వీడియోస్ చూడండి. మీరు మాత్రం ఈ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ 2024లో ఉన్న ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. ఇవి లేటెస్ట్ అడిగిన క్వశ్చన్స్. అలాగే మ్యాథ్స్ బూస్టర్ సిరీస్లో క్వశ్చన్స్ కూడా చూడండి. ఎందుకంటే ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిక్స్డ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ రిపీట్ అయితే 10 సెకండ్స్ లోపు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అది డెఫినెట్గా మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. ఎల్సిఎం గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎల్సిఎం అంటే ఏంటి, ఎల్సిఎంలో మనం ఎన్ని వేస్లో చేయొచ్చు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేయాలి, ఎల్సిఎంలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, అవి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ హెచ్సిఎఫ్ టాపిక్ అనమాట. ఈ హెచ్సిఎఫ్ అంటే ఏంటిది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో హెచ్సిఎఫ్లో యాక్చువల్ అసలు డెఫినేషన్ ఏంటిది, మనం ఎన్ని వేస్లో చేయొచ్చు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేయొచ్చు, ఇది క్లియర్గా నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ హెచ్సిఎఫ్ అంటే ఏంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 నెంబర్స్ తీసుకుంటా, 6, 8. సో 6 యొక్క కామన్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, 6 యొక్క కామన్ ఫ్యాక్టర్స్ 6 ఫ్యాక్టరే, అలాగే 3 ఫ్యాక్టరే, 2 ఫ్యాక్టరే, 1 ఫ్యాక్టర్, వీటి యొక్క ఫ్యాక్టర్స్ అనమాట. అలాగే 8 యొక్క ఫ్యాక్టర్స్ ఏముంటాయి, 8 అంటే 8ని డివైడ్ చేసే నెంబర్స్ అనమాట. అలాగే 4, నెక్స్ట్ 2, 1. ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, మనకు 2 కామన్ ఉంది, అలాగే 1 కామన్ ఉంది. హెచ్సిఎఫ్ అంటే ఏంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి 2, 1లో హైయెస్ట్ నెంబర్ ఏముంది, 2. సో 2 అనేది ఏమవుతుంది, హెచ్సిఎఫ్ అవుతుంది. ఇది డెఫినేషన్ ప్రకారం. ఫస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థం కావడం కోసం ఇలా చెప్పాను. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్. అంటే ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్. ఆల్రెడీ ఎల్సిఎంలో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా డివైడ్ చేశానో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏ నెంబర్స్ ఉన్నాయి, 6, 8. సో 6ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్కి ఎలా రాయొచ్చు, 2 × 3గా రాయొచ్చు. 8ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్కి ఎలా రాయొచ్చు, 2 క్యూబ్గా రాయొచ్చు. ఇప్పుడు మనం ఆన్సర్ ఏం చేయాలి, జాగ్రత్తగా చూడండి. ఈ రెండిట్లో కామన్ నెంబర్స్ ఏమున్నాయి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. సో ఈ రెండిట్లో కామన్ ఏముంది, 2 కామన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ పవర్లో ఏం తీసుకోవాలి, మినిమం పవర్ తీసుకోవాలి. సో ఇక్కడేమో 2 పవర్ 1 ఉంది, ఇక్కడ 2 క్యూబ్ ఉంది. మినిమం నెంబర్ ఏంటిది, 1. సో 2 పవర్ 1. హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 2. సో 6కి 8కి ఎల్సిఎం ఎంత, 2. సో ఇది సెకండ్ అప్రోచ్. థర్డ్ అప్రోచ్, దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకొని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 4 × 3² × 5, అలాగే 2 × 3 పవర్ 7 × 5 పవర్ 10, 2 పవర్ 6 × 2 పవర్ 6 × 11² × 5. ఇప్పుడు ఈ నెంబర్స్కి మనం హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, అన్నిట్లో కామన్గా ఉన్న నెంబర్స్ చూడండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 రాయండి. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉందా, 3 లేదు, కామన్ లేదు కాబట్టి రాయకూడదు. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 రాయండి. నెక్స్ట్ ఏంటిది, పవర్స్, మినిమం పవర్స్ తీసుకోవాలి. 2 యొక్క పవర్ ఎంత ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1.
ఇక్కడ 6 అంటే మినిమం పవర్ ఎంత 1. అలాగే ఇక్కడ 5 పవర్ 1, 5 పవర్ 10, 5 పవర్ n, మినిమం పవర్ ఎంత 1. హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది 10 ఈజ్ ద హెచ్సిఎఫ్. ఓకే, సో ఒక్కొక్కసారి డైరెక్ట్గా ప్రైమ్ ఫ్యాక్టర్స్ క్వశ్చన్లోనే ఇస్తాడు, మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఇలా చేయొచ్చు. సెకండ్ థర్డ్ మెథడ్. సో థర్డ్ మెథడ్ అనేది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసే మెథడ్ అనమాట. ఇక్కడేమన్నాడు 6, 8 2 నెంబర్స్ అన్నాడు కదా, ఈ రెండింటి యొక్క మినిమం డిఫరెన్స్ తీసుకోండి. ఏం తీసుకోవాలి మినిమం డిఫరెన్స్. ఈ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్. ఏం తీసుకోవాలి మినిమము డిఫరెన్స్ తీసుకోండి. సో మన హెచ్సిఎఫ్ అనేది మినిమం డిఫరెన్స్ కానీ మినిమం డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్స్ కానీ అవుతుంది. ఈ 2 పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. హెచ్సిఎఫ్ అనేది మినిమం డిఫరెన్స్ అన్నా అవ్వచ్చు, లేకపోతే వాటి యొక్క ఫ్యాక్టర్స్ అన్నా అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు 6, 8 డిఫరెన్స్ ఎంత ఉంది 2 ఉంది. అయితే హెచ్సిఎఫ్ అనేది 2 అన్నా రావచ్చు, లేకపోతే 2 యొక్క ఫ్యాక్టర్స్ ఇంకేమున్నాయి 1. ఈ రెండిట్లో ఏదన్నా రావచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలి 2 6లో ఉందా, కామన్గా ఉండాలి కదా. 2 6లో ఉంది, 8లో కూడా ఉంది, రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ ఏమవుతుంది డైరెక్ట్గా 2 అవుతుంది. ఇక్కడ ఎటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్ ఏమీ లేదు, జస్ట్ మినిమం డిఫరెన్స్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో పాయింట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము 4, అలాగే 8, 6, 5 వీటి యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి మినిమం డిఫరెన్స్ తీసుకోండి. మినిమం 6, 5 డిఫరెన్స్ ఎంత 1 కదా, ఇంకా 1 యొక్క ఫ్యాక్టర్స్ 1 అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఎంత 1 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ కో ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. ఏంటిది కో ప్రైమ్ నెంబర్స్. కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంది, ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ లేకపోతే దాన్ని కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. హెచ్సిఎఫ్ ఆఫ్ కో ప్రైమ్ నెంబర్స్ ఏమవుతుంది హెచ్సిఎఫ్ ఆఫ్ కో ప్రైమ్ నెంబర్స్. హెచ్సిఎఫ్ ఆఫ్ కో ప్రైమ్ నెంబర్స్ ఎంత అవుతుంది ఆల్వేస్ 1 అవుతుంది. ఇప్పుడు కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమి రావచ్చు కాన్జుగేటివ్ కంటిన్యూస్ నెంబర్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3, 4 ఈ పక్కనే నెంబర్సే కదా. సో ఇవి ఏమవుతాయి కో ప్రైమ్ నెంబర్స్, ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేదు కదా. సో ఇది ఏమవుతుంది కో ప్రైమ్ నెంబర్ కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఒకవేళ మనకు ఫ్రాక్షన్ ఇస్తే హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రాక్షన్ ఇస్తే హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. అలాగా x/a, y/b, z/c. ఇప్పుడు ఏం చేయాలి హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమనేటర్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. ఇప్పుడు ఏం చేద్దాం న్యూమనేటర్లో ఏమున్నాయి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. న్యూమనేటర్లో ఏమున్నాయి x, y, z. అలాగే డినామినేటర్లో ఉన్న వాటి నెంబర్స్కి ఏం చేయాలి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి a, b, c. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకుంటా నేను 2/6, 4/7, 9/8 వీటి యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం హెచ్సిఎఫ్ ఆఫ్ ఏంటిది 2, 4, 9 బై ఎల్సిఎం ఆఫ్ 6, 8, 6 ఓకే నెంబర్స్ 6 ఇది 4 తీసుకోండి 6, 4, 8. ఇప్పుడు చూడండి 2 మినిమం డిఫరెన్స్ తీసుకోండి. 2కి 4కి డిఫరెన్స్ ఎంత 2 వస్తే హెచ్సిఎఫ్ 2 కానీ రావచ్చు, 2 యొక్క ఫ్యాక్టర్స్ కానీ రావచ్చు. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ అనేది అన్ని నెంబర్స్ని డివైడ్ చేస్తుంది. ఇట్ డివైడ్స్ ఆల్ ద నెంబర్స్. కామన్గా ఉండాలి. ఓకే ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది, 9లో 2 ఉందా 2 లేదు అంటే 2 రాదు. ఇంకేముంది ఫ్యాక్టర్ 1 కదా. సో 1 బై అలాగే 6కి 8కి 4కి ఎల్సిఎం ఎంత అవుతుంది చిన్న నెంబర్స్ కాబట్టి హైయెస్ట్ నెంబర్ 8. 6తో డివైడ్ అవ్వదు. 8 2 16, 6తో డివైడ్ అవ్వదు. 8 3 24, 6తో డివైడ్ అవుతుంది, 4తో డివైడ్ అవుతుంది. హెచ్సిఎఫ్ ఎంత 24. సో ఇలా మనం ఫ్రాక్షన్ ఇస్తే హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగిన క్వశ్చన్స్ తీసుకొని ఒక్కొక్క క్వశ్చన్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం తీసుకున్న ప్రతి క్వశ్చను క్లియర్ కట్ క్వశ్చన్స్ అనమాట, ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్.
డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ వస్తాయి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 81, 91, 101 అండ్ 111? ఏమన్నాడు? 81, 91, 101, 111. ఇప్పుడు ఈ 4 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏం చెప్పి నేను మినిమం డిఫరెన్స్ తీసుకోండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 10 వస్తే 10 రావాలి, లేకపోతే 10 యొక్క ఫ్యాక్టర్స్ రావాలి. 10 యొక్క ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 10 ఉంటుంది, 5 ఉంటుంది, 2 ఉంటుంది, 1 ఉంటుంది. సో 10 లేదు, 5 ఆప్షన్లో చూడండి, 10 లేదు, 5 లేదు, 2 లేదు, 1 ఉంది కదా. సో డైరెక్ట్గా ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, జస్ట్ సింగిల్ పాయింట్ అనమాట. నెక్స్ట్ వన్, హెచ్సిఎఫ్ ఆఫ్ 144, 360 అండ్ 504. ఇది కొంచెం క్యాలిక్యులేషన్. 144, 360 అలాగే 504. వీటికి మనం ఏం చేయాలి? హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చెప్పి నేను మినిమం డిఫరెన్స్ తీసుకోండి. సో ఇక్కడ మినిమం డిఫరెన్స్ 504కి 360కి డిఫరెన్స్ ఎంత వస్తుంది చూడండి. 4లో 0 పోతే ఎంత? 4. అలాగే 10లో నుంచి 6 పోతే ఎంత? మళ్ళీ 4. 4లో 3 పోతే ఎంత? 1. ఎంత? 144. సో అయితే 144 అన్నా రావాలి, లేకపోతే 144 యొక్క ఫ్యాక్టర్స్ అన్నా రావాలి. సో ఇందులో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 72 ఉంది. ఆప్షన్ సి 72 ఉంది. సో 72 అనేది 144 యొక్క ఫ్యాక్టరే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? 72 అనేది పెద్ద నెంబర్ కాబట్టి ఈ 72 అనేది ఏ నెంబర్స్ పోతుంది? 8తో డివైడ్ అవుతుంది, 9తో కూడా డివైడ్ అవుతుంది. ఇప్పుడు మీరు డివిడబుల్ చెక్ చేయండి. ఈ నెంబర్ 9తో డివైడ్ అవుతుందా? సమ్ ఆఫ్ డిజిట్స్ 9 పోతుంది, ఇది 9తో డివైడ్ అవుతుంది, ఇది కూడా 9తో డివైడ్ అవుతుంది, అంటే హెచ్సిఎఫ్ 9 అవుతుంది. ఇంకా ఇందులో ఈ నెంబర్ 8తో డివైడ్ అవుతుందా? 8 ఎక్కడ డివిజిబుల్ రూల్ ఏంది? ఇక్కడ లాస్ట్ 3 నెంబర్స్ కంపల్సరీగా 8తో డివైడ్ అవ్వాలి. ఇంకో పాయింట్ ఏం చెప్పాను? ఆల్రెడీ డివిజిబుల్ రూల్లో చెప్పాను. థర్డ్ డిజిట్ అనేది ఆడ్ నెంబర్ అయితే, రిమైనింగ్ 2 నెంబర్స్ 4 యాడ్ చేయండి. 14 + 4 ఎంత? 48. 8తో పోతుంది. ఇది ఆడ్ నెంబర్ కదా, 4 యాడ్ చేయండి, ఎంత అవుతుంది? 64. ఇది 8తో డివైడ్ అవుతుంది. ఇది ఆడ్ నెంబర్, దీనికి మళ్ళీ 4 యాడ్ చేయండి, 8 అవుతుంది. ఇది కూడా 8తో డివైడ్ అవుతుంది. సో 9, 8, 72. 3 నెంబర్స్లో కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, హెచ్సిఎఫ్ ఆఫ్ 2 డిఫరెంట్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ 1 వెన్. చూడండి, 2 వేరువేరు సంఖ్యల గరిష్ట సామాన్య భాజకం ఎల్లప్పుడూ 1 అయ్యేది ఎప్పుడు అవుతుంది? బోత్ ద నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అయితే వాటి మధ్యలో ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు కాబట్టి కంపల్సరీగా ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయనుకో 2 కామన్ ఉంటుంది, ఆడ్ నెంబర్స్ ఉన్నాయనుకో అక్కడ కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9 ఆడ్ నెంబరే, 15 ఆడ్ నెంబర్. ఇందులో ఏది కామన్ ఫ్యాక్టర్ ఉంది? 3 కామన్ ఫ్యాక్టర్ ఉంది కదా. సో ఇది రాదు, ఆల్వేస్ 1 రాదు. 1 ఆడు, 1 ఈవెను అయినా సరే అందులో కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఆడ్ నెంబరు, 15 ఈవెన్ నెంబరు, ఇందులో కామన్ ఫ్యాక్టర్ 3 ఉంది కదా. సో ఇది కూడా హెచ్సిఎఫ్ 1 రాదు. సో మనకు 2 నెంబర్స్ హెచ్సిఎఫ్ ఆల్వేస్ 1 అంటే అది కంపల్సరీగా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. నెక్స్ట్ వన్, హెచ్సిఎఫ్ ఆఫ్ 51 and 85 is expressed in the form of 51m minus 85. Then the value of m will be. ఫస్ట్ ఏం చేద్దాం మనం? 51కి 85కి హెచ్సిఎఫ్ అనౌట్ చేయండి. మినిమం డిఫరెన్స్ ఎంత? మినిమం 51కి 85కి ఆ డిఫరెన్స్ అనేది ఎంత అవుతుంది? 5లో నుంచి 4, అలాగే 8లో నుంచి 5 పోతే ఎంత? 34. అయితే 34 అన్నా రావాలి, లేకపోతే 34 యొక్క ఫ్యాక్టర్స్ అన్నా రావాలి. అసలు 34 రావడానికి ఇందులో అసలు 2 కదా, 2 × 17 కదా. అసలు ఇందులో 2 వస్తుందా? 51, 85 ఆడ్ నెంబర్స్ కాబట్టి 2 లేదు, రాదు. 17, ఇందులో 17 ఉంది, ఇందులో 17 ఉంది కాబట్టి సో హెచ్సిఎఫ్ ఎంత? 17. హెచ్సిఎఫ్ ఎంత? 17. ఇప్పుడు మనం ఎం ప్లేస్లో ఏ నెంబర్ తీసుకుంటే నాకు 17 వస్తుందో చూడాలి. ఓకే, 51m minus 85. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆప్షన్లో 1 తీసుకున్నాను అనుకో, 51 నెగిటివ్ నెంబర్ అవుతుంది, ఇది కాదు. నేను 2 తీసుకున్నాను అనుకో, ఇంటూ 2 ఎంత అవుతుంది? 102, 85
12లో నుంచి 5 పోతే ఎంత 7, 9లో నుంచి 8 పోతే ఎంత 1, 17 వచ్చింది కదా. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకే, సో ఇలా చేయాలి. డైరెక్ట్గా హెచ్సిఎఫ్ అడగకుండా చూడండి ఎలా అడిగాడు. ఇక్కడ మనం ఆల్రెడీ హెచ్సిఎఫ్ నోట్ చేయాలి, ఇక్కడ మనం క్లారిఫై చేయాలి. నెక్స్ట్ వన్, హెచ్సిఎఫ్ ఆఫ్ 2 ఈవెన్ నెంబర్స్ షుడ్ బి అట్లీస్ట్. సో 2 ఈవెన్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అట్లీస్ట్ ఎంత అవుతుంది 2 అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నా 4 తీసుకున్నా దీనికి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది 2 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. చూడండి చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సరే మళ్ళీ ఎగ్జామ్లో వస్తే 2 సెకండ్స్ ఆన్సర్ ఇంతే. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చేశాడు, ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాశాడు. ఈ నెంబర్స్ ఇచ్చాడు, ఇందులో ఏది హెచ్సిఎఫ్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలి, ముందు కామన్ నెంబర్స్ రాయండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 రాయండి. 2 రాసిన తర్వాత ఏం చేయాలి, వీటి యొక్క మినిమం పవర్ ఇక్కడ 3, 2, 4 మినిమం ఎంత ఉంది 2 ఉంది ఇంటూ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, మినిమం పవర్ ఎంత 1 కదా, 3 పవర్ 1 ఇంటూ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, 5 యొక్క మినిమం పవర్ ఎంత 5 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ కూడా 7 ఉంది, 7 యొక్క మినిమం పవర్ ఎంత 1. సో 4 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. ఫస్ట్ ఎప్పుడైనా సరే 5 ఉంటే ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 5 4 ఎంత 20, 7 3 ఎంత 21, 21 ఇంటూ 20 ఎంత వస్తుంది 420 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సేమ్ క్వశ్చన్ మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టర్ మీద ఇచ్చాడు, మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 నెంబర్స్ అనమాట, ఇక్కడేమో 2 పవర్ 4 ఉంది, ఇక్కడేమో 2 స్క్వేర్ ఉంది. మనం మినిమం నెంబరే కదా తీసుకునేది, 2 స్క్వేర్ తీసుకోవాలి. 2 స్క్వేర్ ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 3 పవర్ 4 ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది. 3 ఒక్కటే చెక్ చేయండి, ఇక్కడేమో 3 పవర్ 4 ఉంది, ఇక్కడ 3 పవర్ 6 ఉంది. మినిమం ఎంత 3 పవర్ 4 కదా, 3 పవర్ 4 ఎక్కడ ఉంది. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, హెచ్సిఎఫ్ ఆఫ్, ఇప్పుడే చెప్పాను ఫ్రాక్షన్ ఉంటే హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. 2/3, 4/9, 8/15 అలాగే 10/21. ఇప్పుడు మనం ఏం చేయాలి, హెచ్సిఎఫ్ అంటే ఏంది, హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్, హెచ్సిఎఫ్ ఆఫ్ 2, 4, 8, 10, ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్ 3, 9, 15, 21. ఇంకోటి మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎల్సిఎం అంటే పెద్ద నెంబర్ వస్తుంది, హెచ్సిఎఫ్ అంటే చిన్న నెంబర్ వస్తుంది. అలా చూసుకుని మీరు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. డినామినేటర్లో ఎల్సిఎం కాబట్టి పెద్ద నెంబర్ వస్తుంది, డినామినేటర్లో పెద్ద నెంబరు, ఇది కాదు ఇది కాదు, ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. 2కి 4కి మినిమం డిఫరెన్స్ ఎంత 2 కదా, అయితే 2 అన్నా రావచ్చు, లేకపోతే 2 యొక్క ఫ్యాక్టర్స్ అన్నా రావచ్చు. ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది, 2 ఉంది. సో ఆప్షన్ కూడా ఇక్కడ 4 ఉంది, 2 ఉంది, 4 అసలు రాదు కదా. 2 ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నేను ఇక్కడ ఎల్సిఎం కూడా ఫైండ్ అవుట్ చేయలేదు, ఫైండ్ అవుట్ చేయకుండా డైరెక్ట్గా ఎలిమినేషన్ మెథడ్లో చేసేసాను. నెక్స్ట్ వన్, అగైన్ మళ్ళీ హెచ్సిఎఫ్ఏ ఫ్రాక్షన్ ఇచ్చాడు. 2/9, 16/81, 32/117. సో హెచ్సిఎఫ్ కాబట్టి ఏమవుతుంది, హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ 2, 16, 32 బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్ 9, 81, 117. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ చూస్తే డినామినేటర్లో పెద్ద పెద్ద నెంబర్సే ఉన్నాయి, కానీ న్యూమరేటర్లో చిన్న చిన్న నెంబర్సే ఉన్నాయి, రైట్. మీరు ఒకటి హెచ్సిఎఫ్ కనుక్కుంటే ప్రాబ్లం అయిపోతుంది. సో ఇక్కడ చూడండి జస్ట్ 2 స్మాలెస్ట్ నెంబర్ 2 కదా. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే హెచ్సిఎఫ్ ఏమవుతుంది 2 అవుతుంది. 2 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో నేను ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నానో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంతేగాని మీరు జనరల్ వేలో చేసుకున్నారనుకో, మీరు హెచ్సిఎఫ్ కనుక్కోవాలి, అలాగే ఎల్సిఎం కనుక్కోవాలి, ప్రాబ్లం లెంగ్తీ అవుతుంది. ఓకే, సో చూడండి ఇప్పుడు నాకు దీని యొక్క ఎల్సిఎం కనుక్కోవాలంటే ఇది చాలా 737 అనేది చాలా పెద్ద నెంబర్. ఓకే, సో దీన్ని క్యాలిక్యులేషన్ చేయాలంటే టైం టేకింగ్ అవుతుంది. అందుకు నేను హెచ్సిఎఫ్ ద్వారానే ఎలిమినేషన్ విధానంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను. నెక్స్ట్ వన్, హెచ్సిఎఫ్ ఆఫ్ 3/45 - 1 అండ్ 3/35 - 1. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో చాలామంది స్టూడెంట్స్ ఇది ఎలా చేయాలో కన్ఫ్యూజన్ అవుతారు. 3/45 - 1, 3/35 - 1.
సో ఇలా ఎప్పుడు వచ్చినా సరే ఏం చేయాలి, 3m-1 3n-1 ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ 3 పవర్ హెచ్సిఎఫ్ ఆఫ్ m-n m-n-1 ఇంతే, ఇది మనం చేయాల్సింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, 3 పవర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 45కి 35కి హెచ్సిఎఫ్ కనుక్కొని అందులో నుంచి -1 తీసేయాలి, అంతే కదా, రైట్. ఇప్పుడు 45కి 35కి డిఫరెన్స్ ఎంత ఉంది, 10. అయితే 10 రావాలి, లేకపోతే 10 యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 5 ఉంది, 2 ఉంది, 1 ఉంది. ఓకే, సో ఇక్కడ మనకు సో రెండిట్లో కామన్ 5 ఉంది కదా, సో 5 రావచ్చు 3 పవర్. అసలు 2 ఉందా, 2 రాకపోతే 10 రాదు కదా. సో హెచ్సిఎఫ్ ఎంత, 5, 3 పవర్ 5 -1, 3 పవర్ 5 అంటే ఎంత, 243 -1, దట్ ఈజ్ ఈక్వల్ టు 242. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ P is equal to A into M into R, Q is equal to B into M into 2 into R, where A, B, M are odd prime numbers. ఇవన్నీ odd prime numbers అంట. ఓకే, దెన్ హెచ్సిఎఫ్ ఆఫ్ P and Q. P and Q యొక్క హెచ్సిఎఫ్ రెండిట్లో కామన్గా ఉండాలి కదా. సో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉందా, లేదు. ఇక్కడ M ఉంది, ఇక్కడ M ఉందా, ఉంది. సో M ఉంటుంది, M ఒక దాంట్లోనే ఉంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ R ఉంది, ఇక్కడ R ఉంది. సో M into R, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అంతే, మొత్తం చెక్ చేయాల్సిన పని కూడా లేదు. నెక్స్ట్ వన్, ఇవి ఇక్కడ నుంచి క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు దాకా క్వశ్చన్స్ ఎలా అడిగాడు, జస్ట్ సింగిల్ లైన్లో ఫైండ్ ది హెచ్సిఎఫ్ అని అడిగాడు. కానీ హెచ్సిఎఫ్ అనే వర్డ్ ఎక్కడా లేకుండా ఒక మనకి ఇన్ఫర్మేషన్ మెదడులో ఇస్తున్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మనం కొంచెం అర్థం చేసుకోగలిగితే ఇది కూడా హెచ్సిఎఫే. చూడండి, కిరణ్ దగ్గర 24 తెల్లని పూసలు ఉన్నాయంట, రేషం దగ్గర 18 నల్లని పూసలు ఉన్నాయి. ప్రతి వరుసలో సమాన సంఖ్యలో పూసలు ఉండేలా మరియు ప్రతి వరుసలో కేవలం నల్ల పూసలు లేదా తెల్ల పూసలు మాత్రమే ఉండేలా పూసలను అమర్చాలనుకున్నాడు. వరుసగా అమర్చగల అత్యధిక సంఖ్యలో పూసలు ఏమిటి మనం కనుక్కోవాలి. ఓకే, సో తెల్ల పూసలు ఎన్ని ఉన్నాయంట, 24 ఉన్నాయి. అలాగే రేషం దగ్గర నల్లని పూసలు ఎంత ఉన్నాయి, 18 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంట, ప్రతి వరుసలో సమాన సంఖ్యలో పూసలు ఉండేలా మనం తీసుకోవాలి. సో ప్రతి వరుసలో అన్నీ నల్లవి ఉండొచ్చు, లేదు అన్నీ తెల్లవి కూడా ఉండొచ్చు. అయితే ఏ ఒక్క పూస కూడా మిగలకుండా ఉండాలి. అంటే ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఏం చేయాలి, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏమీ లేదు, జస్ట్ హెచ్సిఎఫ్ కనుక్కుంటే చాలు. సో హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది, మినిమం డిఫరెన్స్ ఎంత, 6. అయితే 6 అన్నా రావాలి, లేకపోతే 6 అన్నా ఫ్యాక్టర్స్ అన్నా రావాలి. ఓకే, 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏముంటాయి, 6, 3, 2, 1. ఇంకోటి చూడండి, 24లో 6 ఉంది, 18లో 6 ఉంది. సో హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది, 6. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వరుసగా 44 సెంటీమీటర్లు, 22 సెంటీమీటర్లు మరియు 55 సెంటీమీటర్లు పొడవున్న 3 అల్యూమినియం కడ్డీలు ఒక బాలుడికి ఇవ్వబడ్డాయంట. వాటిని ఏమి వృధా కాకుండా ఒకే పొడవు గల కడ్డీలుగా కోయాలి. అటువంటి కడ్డీ యొక్క గరిష్ట పొడవు ఎంతో మనం కనుక్కోవాలి. గరిష్ట పొడవు ఏమన్నాడు, మ్యాక్సిమం లెంత్ అంటే హెచ్సిఎఫే కదా. సో 44, 22, 55, మినిమం డిఫరెన్స్ ఎంత, 11. అయితే హెచ్సిఎఫ్ 11 అన్నా రావచ్చు, 11 యొక్క ఫ్యాక్టర్స్ అన్నా రావచ్చు. డైరెక్ట్గా ఆప్షన్ 11, ఇంకంతకంటే ఏం లేవు కదా. సో ఉంటే 11 ఉండాలి, లేకపోతే 1 ఉండాలి. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 3 పాత్రల్లో వరుసగా 72 లీటర్లు, 90 లీటర్లు, 144 లీటర్లు పాలు ఉన్నాయంట. అన్ని పరిమాణాలను ఖచ్చితంగా కొలవగలే శేషం లేకుండా అతిపెద్ద కొలత కొలాయి ఏది అన్నాడు. సేమ్ అసలు కరెక్ట్గా రావాలి, అన్నీ మొత్తం ఒకే పాత్రలో సరిపోవాలంటే ఏం కనుక్కోవాలి, హెచ్సిఎఫే కనుక్కోవాలి. 72, 90, 144 వీటి మినిమం డిఫరెన్స్ ఎంత వస్తుంది, 18. ఓకే, ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎంత వస్తుంది, అయితే 18 అవుతుంది, లేకపోతే 18 యొక్క ఫ్యాక్టర్స్ వస్తుంది. 18 యొక్క ఫ్యాక్టర్స్ ఏమన్నాయి, 18, 9, 6, 3, 2, 1. ఒకసారి ఆప్షన్ చూడండి, 18 ఉంది. ఇంకా మిగిలిన నెంబర్స్ ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవు కదా. సో ఒక 18 ఉంది కాబట్టి డైరెక్ట్ ఆప్షన్ 18 ఈజ్ కరెక్ట్. మీరు ఇక్కడ మళ్ళీ ఇక్కడ చెక్ చేయాల్సిన కూడా పర్లేదు. ఒకవేళ ఇక్కడ కాంబినేషన్లో ఒకసారి 9, ఒకసారి 6 ఉంటే అప్పుడు మనం ఇవి చెక్ చేస్తాం. ఇందులో 18 ఉంది 4 సార్లు, ఇందులో 5 సార్లు, ఇందులో 8 సార్లు. సో అన్నిట్లో 18 కామన్ ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది, 18 ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 7 మీటర్లు, 3 మీటర్ల
75 సెంటీమీటర్లు 12 మీటర్ల 95 సెంటీమీటర్ల పొడవు గల ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగించగల గరిష్ట పొడవును కనుక్కోండి. గరిష్ట పొడవు అంటే ఇంకా హెచ్సిఎఫే. ఓకే, మొత్తం సెంటీమీటర్లో కన్వర్ట్ చేయండి. 7 మీటర్స్ అంటే 700 సెంటీమీటర్స్, 385 సెంటీమీటర్లు, అలాగే 1295 సెంటీమీటర్స్లు. మినిమం డిఫరెన్స్ మనకి ఎక్కడ వస్తుంది? ఇక్కడే వస్తుంది. సో ఎంత వస్తుంది? 15. ఓకే, 6లో నుంచి 3 పోతే ఎంత? 3. సో 315. అయితే 315 రావాలి, లేకపోతే 315 యొక్క ఫ్యాక్టర్స్ అన్నా ఉండాలి. సో ఇందులో ఫస్ట్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 85 ఉంది. సో 85 అంటే అసలు ఇది 85 యొక్క ఫ్యాక్టర్ అయినా 315 యొక్క ఫ్యాక్టర్స్ అవునో కాదో ఒకసారి చెక్ చేద్దాం. మీరు 3 సార్లు తీసుకుంటే 3 5 ఎంత? 15, 3 8 24, 25. 4 టైమ్స్ తీసుకుంటే అసలు దీని యొక్క ఫ్యాక్టరే కాదు, ఇది ఎలిమినేట్. నెక్స్ట్ 65 కదా. సో 65 అనేది 315 యొక్క ఫ్యాక్టరా చూద్దాం. సో 65ని నేను 3 టైమ్స్ తీసుకుంటా. 3 5 15, 3 6 18, 5 టైమ్స్ తీసుకోండి. 5 5 25, 5 6 30, 32. సో ఇది కూడా కాదు. ఫ్యాక్టర్ అంటే ఎగ్జాక్ట్ డివైడ్ అవ్వాలి, అది ఇది కూడా కాదు. 45 అంటే 6 టైమ్స్ తీసుకుంటే 7 టైమ్స్ తీసుకుందాం. 7 5 35, 7 4 28, 31. సో దీని యొక్క ఫ్యాక్టరే కదా. ఇప్పుడు 45 అంటే ఏ నెంబర్స్తో డివైడ్ అవుతుంది? 9తో డివైడ్ అవ్వాలి, అలాగే 5తో డివైడ్ అవ్వాలి. ఇప్పుడు మన ఆప్షన్స్ చూడండి. ఇందులో 9 ఉంది, అసలు ఇది 9తో పోతుందా? 700 9తో పోదు అంటే అసలు 45 రాదు. సో డైరెక్ట్గా ఏముంది? ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. చెక్ చేద్దాం. సో 35 అంటే దేంతో డివైడ్ అవ్వాలి? 7తో డివైడ్ అవ్వాలి, 5తో డివైడ్ అవ్వాలి. ఈ 3 నెంబర్స్ 5తో డివైడ్ అవుతున్నాయి. ఇప్పుడు 7తో చెక్ చేద్దాం. ఇది 7తో డివైడ్ అవుతుంది. ఇది 7 5 35, మళ్ళీ 3 7 5 35, 7 1 7 5, 7 8 56, 3 7 5 35. ఇది కూడా 7తో పోతుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. క్లియరా? అయితే ఇక్కడ మనం ప్రతి ఆప్షన్ చెక్ చేయాల్సి వచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దుకాణదారుడు ఒక క్యాన్లో 50 లీటర్ల నూనె, మరో క్యాన్లో 35 లీటర్ల నూనె కలిగి ఉన్నాడు. ఏ క్యాన్లోని నూనెను ఖచ్చితంగా కొలవగల కంటైనర్ యొక్క గరిష్ట సామర్థ్యం? ఇది చాలా ఈజీ. 50 గరిష్ట అంటే హెచ్సిఎఫ్. మనం క్వశ్చన్ చూడగానే ఇది హెచ్సిఎఫ్ కనుక్కోవాలా, ఎల్సిఎం కనుక్కోవాలా, టక్ పని తెలిస్తే 2 సెకండ్స్ ఆన్సర్ అంతే. మినిమం డిఫరెన్స్ ఎంత? 15. అయితే 15 అన్నా రావాలి, లేకపోతే 15 యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 5 3 1. ఇందులో 15 ఉందా? 15తో డివైడ్ అవుతుందా? పోదు, కాబట్టి 15 రాదు. ఎలిమినేట్ చేయండి. ఇంకేమున్నాయి ఫ్యాక్టర్స్? 5 ఒక్కటేగా ఉంది. ఇందులో 5 ఉంది, ఇందులో 5 ఉంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. ఒక దినసరి కూలి కొన్ని రోజులుగా 5,850 రూపాయలుగా నియమించబడ్డాడు. కానీ కొన్ని రోజులు గైర్హాజరు కావడంతో అతనికి 5,200 మాత్రమే చెల్లించబడింది. అయితే అతని గరిష్ట సాధ్యమైన రోజువారీ వేతనం ఎంత కనుక్కోవాలి? ఓకే, సో ఇది కూడా చూడండి. 5,850, కానీ కొన్ని రోజులు గైర్హాజరు అవడంతో అతనికి ఎంత ఇచ్చారు? 5,200 ఇచ్చాడు. అంటే అసలు ఫస్ట్ మనం అతను రోజుకి ఎంత మనీ ఇస్తారో మనం కనుక్కోవాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టరే. సో 0కి 0, 5లో నుంచి 0 పోతే ఎంత? 5, 8లో నుంచి 2 పోతే ఎంత? 6, 650 హెచ్సిఎఫ్. సారీ, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. మినిమం డిఫరెన్స్ ఇది. ఇప్పుడు హెచ్సిఎఫ్ అనేది 650 రావచ్చు, 650 యొక్క ఫ్యాక్టర్స్ రావచ్చు. ఇంకా ఆప్షన్లు ఏమున్నాయి? ఓన్లీ ఒక 650 కనబడుతుంది, ఇంకేమి లేవు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మీరు మళ్ళీ ఫ్యాక్టర్స్ రాయాల్సిన పని కూడా లేదు. చూడండి, ఇవి మనం చెక్ చేయాలంటే ఇది పెద్ద పెద్ద నెంబర్, ఇది పెద్ద నెంబరే, కానీ ఆప్షన్ ద్వారా ఈజీ అయిపోయింది. నెక్స్ట్ వన్. 7 ఆరెంజెస్ ట్రీ, 20 apple tree, 42 mango trees have to be planted in a row such that each row contains the same number of trees on one variety only. Minimum number of rows which are trees may be planted. ఇది క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. 7 నారింజ చెట్లు ఉన్నాయంట, 28 యాపిల్ చెట్లు ఉన్నాయి, 42 మామిడి చెట్లు. ప్రతి వరుసలో ఒకే రకానికి చెందిన చెట్ల సంఖ్యను సమానంగా ఉండేలా నాటాలి. ఓకే, సమానంగా ఉండేలా నాటాలంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఇది బాగానే ఉంది ఇంతవరకు. అయితే చెట్లను నాటగల కనీస వరుసల సంఖ్య ఎంత కనుక్కోవాలి. ఎన్ని వరుసలు కావాలో అది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఆరెంజ్ పండ్లు 6 ట్రీలు ఉన్నాయి, 7 28 యాపిల్ ట్రీస్ ఉన్నాయి, అలాగే 42 ఏమున్నాయి మనకు? మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేయాలి? హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్. ఇక్కడ మనకు మినిమం డిఫరెన్స్ ఇక్కడ ఎంత వస్తుంది? మినిమం డిఫరెన్స్ ఇక్కడ చూద్దాం.
12 నుంచి 8 పోతే ఎంత 4 14 వచ్చింది. అయితే హెచ్సిఎఫ్ అనేది 14 అన్నా రావచ్చు, లేకపోతే 14 యొక్క ఫ్యాక్టర్స్ అన్నా రావచ్చు. అసలు 14 ఇదేమో 7 ఉంది, అసలు 14 వస్తుందా? 14 రాదు. ఇంకా నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏముంది? 7 కదా. ఇందులో 7 ఉంది, ఇందులో 7 ఉంది, ఇందులో 7 ఉంది, అంటే హెచ్సిఎఫ్ ఎంత? 7. ఇప్పుడు మనకు నెంబర్ ఆఫ్ రోస్ కనుక్కోవాలి. 7 ఆరెంజెస్ ట్రీ ఉంటే మనకి ఎన్ని లైన్స్ కావాలి? బై 7. 28 యాపిల్ ట్రీస్ ఉంటే మనం ఒక్కొక్క వరుసకి 7 ఉంటే ఎన్ని రోస్ వస్తాయి? అలాగే 42 మ్యాంగోస్ ట్రీస్ ఉంటే ఒక్కొక్క వరుసలో 7 ఉంటే ఎన్ని రోస్ కావాలి? ఇది 1, ఇది 4, ఇది 6. 6 + 4 ఎంత? 10. 10 + 1 ఎంత? 11. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. చాలా ఈజీ క్వశ్చన్. అయితే ఈ కాన్సెప్ట్ మనం ముందుగానే తెలిస్తే ఈజీ, తెలియకపోతే కన్ఫ్యూజన్ అవుతారు అనమాట. సో ఇవి హెచ్సిఎఫ్కి సంబంధించిన క్వశ్చన్స్. సో ఇంకా మనం లాస్ట్ వీడియో ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు లాస్ట్ వీడియో ఏంటి అంటే మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈ రెండింటి కాంబినేషన్స్లో క్వశ్చన్స్ మిగిలినాయి. ఈ మోడల్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. చూడండి, మన కంటెంట్ కరెక్ట్ కంటెంట్ ఇది కానీ ప్రిపేర్ అయితే డెఫినెట్గా చాలా చాలా యూజ్ అవుతుంది. అందుకని ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేదల్లా ఒకటే, నాకు వీలైనంత వరకు నేను మీకు కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా మీ వైపు నుంచి మీ యొక్క సోషల్ మీడియాలో షేర్ చేయండి. వాట్సాప్, అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్స్లో, నెక్స్ట్ వన్ ఫేస్బుక్లో, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే ఆ యూట్యూబ్ ఛానల్లో అన్నిట్లో షేర్ చేయండి. తద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. తద్వారా బాగా ప్రిపేర్ అవుతారు, వాళ్ళకు కూడా జాబ్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్